హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా దోశ ఎర్రకారం చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. నోరు చేదుగా ఉన్నా కానీ ఈ విధంగా దోశ ఒకటి తినాల్సిన వాళ్ళు రెండు తినేస్తారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. ఇవి మంచిగా ఏగనికి మనకు ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఉప్పు అనేది వేసుకుంటే కనుక మంచిగా ఏగుతాయి తొందరగా. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను పసుపు అనేది వేసేసి ఈ విధంగా బాగా చల్లారనియాలి. ఆ తర్వాత వచ్చేసి ఎర్రకారం కూడా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక 2 రౌండ్లు పట్టేసిన తర్వాత ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోసపిండిలోకి మనం వేయించి పెట్టుకున్న మసాలా అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా మసాలా వేసేసిన తర్వాత మసాలాలోని ఉప్పు వేసాం కాబట్టి మనం కొంచెం వంట సోడా అనేది వేసుకోవాలి. వంట సోడా వేసిన తర్వాత ఒకటి గ్లాసు వాటర్ అనేది వేసేసుకొని మంచిగా దోసపిండి మసాలా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతోటి మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద దోస పెంక పెట్టేశాను. దోస పెంక పెట్టేసి కొన్ని వాటర్ వేసేసి ఉల్లిపాయను ఈ విధంగా రుద్దేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయ రుద్దడం వల్ల ఫస్ట్ మనకు దోశ అనేది బాగా కరుసుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా రుద్దడం వల్ల పెంక కూడా బాగా నునుపుతనం అనేది వచ్చేస్తుంది. దోశ వేసుకున్నా కానీ ఎక్కడా కరుసుకోకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దోశ పిండి వేసేసి దోశ కూడా ఈ విధంగా వేసేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక ఆయిల్ అనేది లైట్గా వేసేసాను. ఈ విధంగా మనం కాల్చుకునేటప్పుడు తిప్పుతూ కాల్చుకోవాలి. పెంక అనేది స్టీల్ కంటైనర్తో పట్టేసుకొని బాగా ఈ విధంగా తిప్పుతుంటే బాగా ఎర్రగా కాలింది చూడండి దోశ. ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కనుక ఒక దోశ తినాల్సిన వాళ్ళు 2-3 దోశలు తింటారు. మన నోరు చేదుగా ఉన్నా కానీ జ్వరం వచ్చినప్పుడే కానీ చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.